మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు షురూ చేసింది. ఎన్నికల శిక్షణలో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇక అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. ఇవాళ బీఆర్కే భవన్లో అన్ని జిల్లాల ఎస్పీ అలాగే కమిషనర్ పోలీస్ ఉన్నతాధికారులతో సీఈఓ వికాస్ రాజు సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ శాంతి భద్రతలపై పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు చర్చించనున్నారు. అధికారులకు బెంగాల్, తమిళనాడు సీఈఓలు శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. ఎన్నికల శిక్షణలో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. ఇవాళ బీఆర్కే భవన్లో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులతో సీఈఓ సమావేశం నిర్వహించున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. రాజశేఖర్, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ దాని మీద దృష్టి సారించింది. దీనిపై ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ నేతృత్వంలో ఈ రోజు బీఆర్కే భవన్ లో ఒక సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు, అన్ని జిల్లాలకు చెందినటువంటి ఎస్పీలు, కమిషనర్లు కూడా హాజరవ్వడం జరిగింది. అంటే డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మీటింగ్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆగస్టు అంటే ఈ వచ్చే నెల మొదటి వారంలో అక్టోబర్ లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాబోతుందని చెప్పి సమాచారం కూడా అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలి, ఎంత బందోబస్తు ఉండాలి, అదే విధంగా శాంతి భద్రతలపై కూడా ఈ మీటింగ్ లో చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ కు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు ఏ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి సీఈఓలు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు కూడా రావడం జరిగింది. తమిళనాడు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ప్రధాన ఎన్నికల అధికారులు కూడా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళందరితోటి చర్చిస్తా ఉన్నారు. తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు ఎంతమంది బెటాలియన్ల సెక్యూరిటీ అవసరం అవుతుంది, అదేవిధంగా పోలీస్ బందోబస్తు, ప్రొటెక్షన్ ఏ విధంగా ఉండాలి, ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఎంతమంది మనకు అవసరం ఉంటారో సెక్యూరిటీకి అని చెప్పి కూడా ఇందులో చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి ఎక్కడైతే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటాయో, ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ దృష్టి సారించాలని చెప్పి ఆ మీటింగ్ లో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మీటింగ్ తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత అంటే కలెక్టర్ల పాటు కూడా ఇట్లాంటి మీటింగ్ ఒకటి నిర్వహించాలని చెప్పి కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తున్న కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా షెడ్యూల్ కూడా రాబోతుందని చెప్పి కూడా ఇప్పటికే లీకులు అయితే వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఎన్నికల నిర్వహణ, పటిష్ట బందోబస్తు, శాంతి భద్రతలు ముఖ్యంగా చర్చిస్తా ఉన్నారు. ఈ మీటింగ్ అయితే గత 2-3 రోజులు కూడా చిన్న మీటింగ్లు కూడా జరిగాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు జరగబోతున్నటువంటి మీటింగ్ ఏదో ఉందో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కు ఎంత మంది ప్రమాణ దానిపై ముఖ్యంగా చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. రాజశేఖర్, అంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఎలక్షన్స్ టైంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా అధికంగా ఇస్తారు ప్రణాళిక. ఎందుకంటే దాదాపుగా లాస్ట్ టైంకి ఇప్పటికీ ఎలక్షన్కి సంబంధించినటువంటి పరిస్థితులు మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొకటి ప్రధానంగా పాఠ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన అయిన తర్వాత కూడా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల అవకాశం కనిపిస్తుంది. అంటే ఇద్దరు బలమైనటువంటి క్యాండిడేట్లు ఉంటే ఖచ్చితంగా అక్కడ పోటీ ఉంటుంది, శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఎక్కువగా అక్కడ ప్రొటెక్షన్ కలిగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని డిస్కస్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ మీటింగ్ లో కూడా ఇంకా కొన్నింటిని కూడా గుర్తిస్తారని అన్నారు. అదేవిధంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అటవీ ఎక్కడైతే ఎక్కువగా ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సెక్యూరిటీ ఉండాలని చెప్పి కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ లో అయితే వాటితో పాటుగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక రిపోర్ట్ అయితే పంపించాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అయితే దీనిపై ఖచ్చితంగా అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఈ మీటింగ్ లో నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలంటే ఖచ్చితంగా
ప్రతి ఒక్కరు ఒక వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి కూడా కొన్ని మీటింగ్లు అయితే నిర్వహించడం జరిగింది. ఎక్కడెక్కడైతే బోగస్ ఉన్నాయో వాటిని కూడా ఏరవేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త ఎన్రోల్మెంట్ కూడా ఒక డ్రైవ్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు అదేవిధంగా అడ్రస్ మార్పులకు కూడా వాళ్ళ అవకాశం కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిన్న వారు కూడా ఓటుకు నమోదు చేసుకోవాలని చెప్పి కూడా ఒక అవేర్నెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఎట్లాంటి శాంతి భద్రతల విఘాతం లేకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరగాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, సో ఎంత మంది సిబ్బంది అవసరం ఉంటుంది, ఒకవేళ కేంద్రం సహాయం తీసుకుంటే ఎంత మంది కేంద్ర సాయుధ బల అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తా ఉన్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. మ్యాటర్